క్రిస్పీ మీల్ మేకర్ పకోడీ రెడీ. ఇలా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. హాయ్, నమస్తే. ఒక చిన్న మాట. ఈరోజు మనము ఎగ్ బజ్జీ అలాగే క్రిస్పీ మీల్ మేకర్ పకోడీ తయారు చేసుకుంటున్నాము. ఈ తయారు చేసే విధానం ముందుగా ఎగ్ బజ్జీ కోసం ఉడకబెట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 6 ఎగ్స్ ఉడకబెడుతున్నాను. మీరు కావాల్సిన ఎగ్స్ని ఉడకబెట్టుకోండి. ఈ ఎగ్స్ ఉడికే లోపల మనము బ్యాటర్ తయారు చేసుకుందాం. నేను ఇంట్లో ఆడించిన శనగపిండిని వాడుతాను. మీ దగ్గర ఉంటే సరి, లేదంటే బయట కొని తెచ్చుకున్న శనగపిండి అయినా నీట్గా జల్లించుకుని మీకు కావాల్సిన క్వాంటిటీ తీసుకోండి. దాంట్లో 2 స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేశాను. దీనికి బ్యాటర్కి యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే చక్కగా మనకి గుడ్డు కూడా చక్కగా పడుతుంది అన్నమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్లో కొంచెం మిరియాల పొడి, లైట్గా గరం మసాలా పొడి, లైట్గా ధనియాల పొడి, ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుంటే కలర్ నీట్గా వస్తుంది. నేను కారం పసుపు కూడా కొంచెమే వేసుకున్నాను. ఎందుకంటే గరం మసాలా ఉంది, మిరియాల పొడి ఉంది, అంచేత కారం కూడా కొంచెమే వేసుకోండి. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది ఎగ్స్ మీరు ఎన్ని వేస్తున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ మిక్స్ చేసుకోండి. ఇక లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి సోడా, తినే సోడా ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ కలిపినప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొంచెంగా థిక్గా కలుపుకోండి. మరీ పలచగా అయితే గుడ్డుకి కారిపోతుంది అన్నమాట. పిండి కొంచెం బ్యాటర్ థిక్గా ఉంటే మనకి చక్కగా నీట్గా ఎగ్ పడుతుంది. ఇప్పుడు బయట పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకుంటారు, మట్టికాయ బజ్జీలు వేస్తారు. అలాగ ఏ బజ్జీ వేసినా ఆ బజ్జీ పైన పిండి పట్టేసి ఎక్కువ పిండి ఉంటుందండి. అలా కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా లైట్ లేయర్ లాగా పల్చగా వస్తుంది అన్నమాట. అంచేత నేను ఇలా తయారు చేసుకుంటాను ఎక్కువగా. ఇది చూసారా, ఎగ్ కూడా చక్కగా పల్చటి లేయర్లా పట్టాలి తప్ప మరీ థిక్గా ఒక ఉండలాగా ముద్దలాగా పట్టేసేయకూడదు. అలా పల్చగా ఎగ్ పట్టినట్టుగా చేసుకుని మనం ఆయిల్ వేసేసుకుని చక్కగా ఆయిల్ లైట్గా బాగా కాగిన తర్వాత బాండీ సిమ్లో పెట్టేసుకున్నాక ఆయిల్ మరుగుతున్నప్పుడు చక్కగా మనం ఈ ఎగ్స్ని ఈ తోపులో ముంచి వేసేయడమే. అట్లా మనం మెల్లిగా వేసుకున్నాక అవి సిమ్లో వేగుతూ ఉంటాయి కదా, మనం కదపకూడదు. అవి వేగుతూ ఉన్నాక సిమ్లో చక్కగా తీసుకుని మనము వాటిని గార్నిష్ చేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇది మనకి బయట చేసిన దానికి ఇంట్లో చేసిన దానికి తేడా ఏంటంటే తోపేనండి. అంటే ఆ శనగపిండి వాళ్ళు వేసేదంతా కూడా బయట బఠానీ పిండి వాడేస్తారన్నమాట. అది కాకుండా మనకి పైన వచ్చిన లేయర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంచేత నేను లైట్గా వేసుకున్నాను. ఇంకా సెకండ్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు నేను తయారు చేసేది మన మీల్ మేకర్ను కూడా చక్కగా మనము ముందుగా హాట్ వాటర్లో 2 నిమిషాలు వేసి నానబెట్టేసి హాట్ వాటర్ని చక్కగా స్ట్రెయిన్ చేసేసుకుంటే వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది. ఈ మీల్ మేకర్ కూడా చక్కగా లైట్గా మనకి వాటర్ని పీల్చిందంతా కూడా దిగిపోవాలి అంటే ఒక లైట్గా స్పూన్ కానీ లేదంటే ఒక గరిటె కానీ తీసుకొని మెల్లగా ప్రెస్ చేయండి. అప్పుడు మీల్ మేకర్ విడిపోదు. అలాగే మనకి చక్కగా వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది. అలా దిగిపోయిన ఈ మీల్ మేకర్ని మనం ఆల్రెడీ ఇక్కడ శనగపిండి తోపు తయారు చేసుకున్నాం కదండి, సేమ్ బ్యాటర్ అండి. ఇప్పుడు ఎగ్ బజ్జీకి ఎలా తయారు చేసుకున్నామో అదే బ్యాటర్ అన్నమాట. దాంట్లో మనము ఈ మీల్ మేకర్ని కూడా వేసేసుకుని చక్కగా మనము కావాలనుకుంటే చిన్న మనం మీల్ మేకర్ని కూడా బజ్జీల కింద వేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేనైతే బజ్జీ కిందే వేశాను. మీరు లేదు అనుకుంటే చక్కగా మీల్ మేకర్ స్మాష్ చేసేసుకుని దాంట్లో మనము పకోడీ కింద కూడా వేసుకోవచ్చు. దీన్ని అలా కొంచెం మెత్తగా చేసేసుకుంటే మీకు ఏమవుతుందంటే అదంతా స్క్వీజ్ కింద అయిపోయి చక్కగా బాగుంటుందన్నమాట. అలా కూడా చేసుకోవచ్చు. నేను కాకపోతే ఇక్కడ మనము మామూలుగా పకోడీ వేసుకుంటే ఎట్లా వేసుకుంటామో అలా చేసానమాట. ఇక ఎగ్కి పైన గార్నిష్ చేసుకుని ఎగ్ బజ్జీ తయారైపోయింది. అట్లాగే ఇక్కడ ఈ మీల్ మేకర్ కూడా చక్కగా క్రిస్పీగా మనం వేయించేసుకున్నాం కాబట్టి దాన్ని కూడా తయారు చేసేసుకుని ఈ రెండింటికి మీద చక్కగా గార్నిష్గా లైట్గా ఉప్పు, కారం, ఉల్లిపాయలు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసి లైట్గా నిమ్మరసం పిండామంటే అదిరిపోతుంది. ఈ క్రిస్పీ దీనికి కూడా చెప్పానుగా, మనం దీన్నే ఇంకొక విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. మనము బజ్జీ పప్పు అంటారు, మీకు ఐడియా ఉందా? అరటికాయతో చేస్తారు. అలా కూడా దీన్ని మనము పొడి కింద చేసుకుని తింటే కూడా దీంట్లో కొంచెం పల్లీలు వేయించుకుని అవి కూడా యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. అలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా తిన్నట్లయితే మనకి ఇంట్లో సేఫ్ అండ్ టేస్టీగా తినవచ్చు. దీంట్లో చక్కగా నిమ్మరసం పిండుకొని తింటుంటే టేస్ట్ అదిరిపోతుంది. మీల్ మేకరు మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటే ప్రోటీన్ ఫుడ్ మాట. ట్రై చేయండి అందరూ మీల్ మేకర్ని కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.